వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు తగిన విధంగా ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన ఇళ్లతో పాటుగా వివిధ దశల్లో ఉన్నవి కూడా కలుపుకొని పూర్తి చేయనుంది. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటూ రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్టుగా సమాచారం. మొత్తం 94,204 ఇళ్లకు పట్టాలను లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా వీటిని కూడా ఎంపిక చేసి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 98,215 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే 69,771 మాత్రమే పూర్తయ్యాయి. ఇక 65,083 మందిని లబ్ధిదారులుగా గుర్తించి పట్టాలని కూడా అందజేశారు. జిహెచ్ఎంసీ సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 12,658 ఇళ్లకు అనుమతులు వస్తే 11,125 ఇళ్లు పూర్తయ్యాయి. వీరిలో 10,806 మందికి పట్టాలు కూడా అందజేశారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 12,553 ఇళ్లకు అనుమతులు వచ్చాయి. వీటిలో 7,075 ఇళ్లు పూర్తి కాగా ఈ జిల్లాలో కేవలం 1,055 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారు. ఇది చాలా తక్కువ అని చెప్పాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు అందజేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక సమయంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులను గుర్తించి పట్టాలు ఇవ్వనట్టుగా సమాచారం. గత ప్రభుత్వం తెలంగాణలో మొత్తం 2,30,320 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్మించేందుకు పనులు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచి పనులను కూడా ప్రారంభించారు. మొత్తం 2,30,320లో 1,60,705 ఇళ్లను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కూడా 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేసింది. అయితే ఈ మేరకు 36,538 ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉంటే మిగిలిన 33,077 ఇళ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనుల్ని మధ్యలోనే ఆపేయడంతో ప్రభుత్వం వారికి నోటీసులు ఇవ్వాలని సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పాత ధరల ప్రకారం పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మౌలిక వసతుల కోసం 182 కోట్లను కేటాయించిన సంగతి తెలిసింది. ఈ మేరకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.